ఈరోజు అయితే పాడిషేరి పోలీస్ 3 నెలల్లో బక్రీద్ వస్తుంది. ఈ యొక్క గోవులను అక్రమ రవాణాగా ఇక్కడ నుంచి తరలించి సుమారుగా కొన్ని వేలాది గోవులను ఈ యొక్క బక్రీద్కు చంపడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పోలీస్ శాఖ వారికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాడిషేరి పోలీస్ స్టేషన్ సిఐ గారికి ఒక గోరక్షక్ దళ్ మన సుభాష్ అన్న గారు, ఈ గోరక్షక్ తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ గోరక్షణ విభాగంలో పనిచేస్తున్నటువంటి సుభాష్ అన్న గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సిఐ గారికి ఇక్కడ నుంచి ఒకటే వినవిస్తూ ఉన్నాము. ఈ యొక్క తుక్కుగూడ ఏదైతే తుక్కుగూడ ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది, ఇది ఈ శ్రీశైలం హైవే, ఈ యొక్క శ్రీశైలం రహదారి నుంచి సుమారుగా అందరికీ ఈ యొక్క హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి ఈ యొక్క శ్రీశైలం హైవేలోనే దిగడానికి వీళ్ళకు ఒక అనుకూలమైనటువంటి ప్రాంతంగా దాన్ని ఒక పరిగణలోకి తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడైతే ఓఆర్ఆర్ తుక్కుగూడలో దిగంగానే సుమారుగా ఒక 4 నుంచి 5 నిమిషాలలో వాళ్ళ ఏరియాకు పోయే విధంగా ఇక్కడ వాహనాలు వాళ్ళకి ఏరియాకు పోయే విధంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఈ యొక్క హైవేను ఎంచుకొని ఇక్కడ నుంచి అక్రమ రవాణా ఇక్కడ నుంచి తరలించడం జరుగుతూ ఉంది. మేము పోలీస్ శాఖ వారికి ఇప్పుడు దాదాపు మేము సుమారుగా 2010 నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల వాహనాలు ఆపడం జరిగింది. ఇక్కడ అనేక రకాలమైనటువంటి వాహనాలు ఆపినప్పుడు ఎవరైతే అక్రమంగా తరలిస్తున్న వారిని పక్కకెట్టేసి పోలీస్ శాఖ వారు ఎవరైతే ఆపిరో దీన్ని రక్షిస్తున్నారో వాళ్ళ మీద కేసులు చేయడం నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మీరు ఒకవేళ మీరు చెక్ పోస్టులు వేసి మీరు పట్టుకున్నట్టయితే ఈ గోరక్షణ చేసే వాళ్ళకు ఏం అవసరం అని ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నాం. పదే ఇదే దీని మీదనే మాకు ప్రతిసారి వాగ్వాదం జరుగుతూ ఉంది. మీరు పట్టుకున్నట్టయితే మీరు చెక్ పోస్టులు వేసి ఈ యొక్క యాక్టు ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేయమని ప్రతిసారి మేము కోరుతా ఉన్నాం మిమ్మల్ని. అదిర్చిపెట్టేసి పిల్లల్ని మొన్న రాత్రి ఏదైతే గూడెంలో ఒక వాహనంలో 12 గోమాతలను తీసుకుపోతుంటే ఆ వాహనాన్ని ఆపి ఆ వాహనంలో ఉన్నటువంటి గోవులను రక్షిస్తామని ఏదైతే మా గోరక్షక దళ ఏదైతే విభాగంలో ఉన్నటువంటి యువకులు ఆపిరో వాళ్ళని ఆ రోజు గోరక్షణలో అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరిగినప్పుడు 9:30 ఆ ప్రాంతంలో జరిగింది. అప్పుడు ఏం జరగలేదు. తీసుకుపోయి గోశాలలో ఆ యొక్క ఆవులను వదిలిపెట్టి వచ్చిన తర్వాత నైట్ 1 గంటలకు వాళ్ళని తీసుకొచ్చి ఈ యొక్క పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా లేకపోతే ఏమైనా దొంగతనం చేసినా ఈ యొక్క గోవులను రక్షిస్తామంటే అంటే చట్టంలో ఉన్నది ఈ యొక్క ఏ ప్రాణిని మనము చంపొద్దనే ఏదైతే చట్టం ఉన్నదో ఆ చట్టానికి లోబడి ఈ యొక్క ప్రాణులను కాపాడాలనేది ఒక ఉద్దేశంతో ఈ యొక్క గోరక్షక దళాలు వాళ్ళని కాపాడుతూ ఉంటే నైట్ 11 గంటలకు 1 గంటలకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూడా కూర్చోబెట్టడం దౌర్భాగ్యం. మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ మానుకోండి, మీరు పట్టుకోండి, ప్రభుత్వం దీన్ని చర్య తీసుకోవాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ఎలక్షన్ల ముంగట, ఈయన ఒక ఆర్గనైజేషన్లో పనిచేసినా నేను గోవుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొస్తాను, నేను గోవుల కోసం గోశాలలో ఏర్పాటు చేస్తాను నేను ప్రభుత్వం నుంచి అన్నాడు. ఇదే నా రేవంత్ రెడ్డి అని ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నాం మేము. రేపు పొద్దుగాల మీరు అంటున్నారు కదా ఇలా చట్టాలని మేము పోతే మమ్మల్ని కూర్చోబెట్టి చట్టాల గురించి మాట్లాడే ఈ యొక్క పోలీస్ శాఖ వాళ్ళు రేపు పొద్దుగాల ఎప్పుడు బక్రీద్ రోజు చూడండి రోడ్ల మీద రక్తం ఏరులై పారుతూ ఉంటే ఇది ఎక్కడ చట్టం మనం ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం మేము. మీకు దమ్ముంటే చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ రోజు మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి, చూద్దాం. ఎక్కడక్కడ కబేలాలు ఎక్కడక్కడ ఇట్లా గోవులను కోసి రోడ్ల మీద ముక్కలు పడేసి రోడ్ల మీద రక్తం ఏరులై పారుతూ ఉంటే ఈ దేశానికి మూలమైనటువంటి ఈ దేశానికి సర్వదేవతలు కొలువున్నటువంటి గోమాతను కోస్తూ ఉంటే ఈ దేశం ఎక్కడ బాగుపడుతుందని అడుగుతా ఉన్నాము. ఎక్కడ పోయినా మీ చట్టాలు ఇక్కడ అని అడుగుతా ఉన్నాం. ఎక్కడైతే ఆవులం పట్టుకపోయేటోడంట వాడు పట్టుకపోవచ్చంట, ఆపితే తప్పంట, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు చేస్తారంట. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? మేము ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికినా మేము అందరికీ పోలీస్ శాఖ వారికి సహకరిస్తా ఉన్నాం. రేపు పొద్దుగాల మీరిగిన ఈ యొక్క హైవేలో పోయినటువంటి గోవులను ప్రతిదాన్ని ఆపి దాన్ని గోరక్షణలో ఏదైతే గో సంరక్షణ కేంద్రాలలో గోశాలలో వాటిని పంపిస్తే సరే, లేదంటే మేము ప్రతి ఒక్కరంగిన సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక్క ఈ హైవే నుంచి ఒక్క వాహనానికి ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఆ వాహనాలు తీసుకుపోతా ఉంటే వాటి ఎంబడి పెట్రోలింగ్ ఉండి గూండాలలాగా కత్తులు పెట్టుకొని రాడ్లు పెట్టుకొని వీళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే వాళ్ళని ఎక్కడైనా మీరు పట్టించుకోరు. మీరు చేతనైతే వాళ్ళని పట్టుకొని చూద్దాము. వాళ్ళు రాకపోతే వీళ్ళందరూ ఎందుకు వస్తారు? మీరు ఈ యొక్క గోరక్షణ చేయలేకపోతే ఈసారి మాత్రం చెప్తా ఉన్నాం, బక్రీద్కు సీరియస్గా చెప్తున్నాం. ప్రతి వాహనాన్ని ఆపుతాం. మీరు ఆపలేకపోతే మేము ఖచ్చితంగా ఆపుతాం. మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో మేము ఇక్కడ వినతి పత్రంగా మీకు ఇచ్చినాం. మేము దీని మీద చర్యలు తీసుకొని ఆపితే సరే, లేకపోతే ఒక్క వాహనాన్ని ఈయన పోకుండా ఇక్కడ ఆపుతామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై గోమాత.